పిల్లవాడిని పిలిచి ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుదామని ఓ వ్యక్తి అరే బాబు ఇట్రారా అని చెప్పేసి అడిగాడట. అడిగితే ఆయన ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆడుకుంటూ ఆడుకుంటూ రెండు చేతులు ఇట్లా చాపేసేసేసి విమానంలాగా అని ఊపుకుంటా దగ్గరికి వచ్చాడు. ఏంట్రా పిలిస్తే నడుచుకుంటూ రాగా ఇట్లా విమానంలాగా వస్తున్నావు ఎందుకు రా అని చెప్పేసి ఇతను అడిగితే మా అమ్మ నన్ను విమానంలో కన్నది సార్ అన్నాడట. ఇంకో పిల్లవాడు కో అట్టుకుని బాగా పిలిచాడు. వాడు వస్తే కో కను దగ్గరికి వచ్చాడు. ఏంట్రా నువ్వు కో కట్టుకుని ఇదేం భాషరా అంటే మా అమ్మ నన్ను కోలఫారంలో కన్నది సార్ అంటాడు వాడు. అంటే జన్మించిన నేపథ్యాన్ని బట్టి సాహిత్యం మీద ప్రభావం ఉంటుంది, ఆ నేల స్వభావాన్ని బట్టి అయినటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కూడా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక నా పుస్తక పరిచయాన్ని చేసుకుందాం. సార్ కాసేపు ఉంటా అంటున్నారు, నరసింహారెడ్డి సార్ కదా ఉంటా అంటున్నారు. వారు ఏ సభకు వచ్చినా కాస్త మన మీద దృష్టితోనే వస్తారు. పుస్తక పరిచయం తర్వాత వారి ప్రసంగం ఉంటుంది. ఉషారాణి మేడం పుస్తక పరిచయాన్ని ఒక అర్ధ గంట సరిగ్గా వినియోగించుకోవాలను. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, నరసింహారెడ్డి సార్కి అండ్ ఆనందాచారి సార్, నాలేశ్వరం శంకరన్ సార్, ఏభూషి నరసింహ సార్, రూప్ కుమార్ డబికర్ సార్, వీళ్ళందరికీ కూడా నా నమస్కారం. వేదిక ముందున్న సాహితీ మిత్రులకు, సాహితీ ప్రియులకు కూడా అభినందనలు. అట్లాగే వీళ్ళ కవితలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ముందుగా అభినందనలు. తెలంగాణ సాహితీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ సాహితీ ఎప్పుడు కూడా ఖాళీగా లేదు. లిటరరీ ఫెస్ట్లు, కవి సమ్మేళనాలు, అట్లాగే పుస్తకావిష్కరణ సభలు, ఇవన్నీ కూడా కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా సాగిస్తూనే ఉన్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు, ఎక్కడ విరామం లేకుండా. తెలంగాణ సాహితీకి ప్రత్యేకత ఏంటి అంటే యువ కవులు ఎక్కువగా ఉండడం, సీనియర్ పోయిట్స్తో పాటు యువ కవులు కూడా ఉండడం, సభలో ఉంటారు. ప్లస్ కవిత్వం రాయడంలో కూడా వాళ్ళకి పెద్దపీట వేసింది తెలంగాణ సాహితీ అని చెప్పాలి. ఈ తెలంగాణ సాహితీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఏభూషి నరసింహ సార్ అండ్ నస్రీన్ ఖాన్ వాళ్ళ సంపాదకత్వంలో ఈ గోలకొండ కళలు అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ గోలకొండ కళలులో మొత్తం 78 అంటే 78 కవితలు ఉన్నాయి. అంటే ఆ 78 కవుల కవితలు ఇందులో ఉన్నాయి. ప్లస్ దీన్ని అంటే నోముల కుమార్ గారు దీనికి ప్రచురణకర్త. వీరికి ముందుగా అభినందనలు, కవిత్వాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు. అయితే ప్రజెంట్ యువ కవులు అంటే యువ కవుల్ని ఇట్లా తీసుకురావడం అంటే కవిత్వం వైపు, సాహిత్యం వైపు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. యువకులు కానీ యువతులు కానీ అంటే యువతరం అంతా కూడా ప్రజెంట్ ఎట్లా ఉంది అంటే బెట్టింగ్స్లోను, క్రికెట్లోను చాలా బిజీగా ఉంటున్నారు. బెట్టింగ్స్ అని, క్రికెట్ అని, అట్లాగే డ్రగ్స్ అని, వీటిలలో బిజీగా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ చేతికి కళాలను ఇచ్చి కవిత్వం రాయించడమే కాదు, వాళ్ళు ప్రజా సమస్యల వైపు ఆలోచించే శక్తిని కూడా వాళ్ళకి కలిగేటట్టు, ఆలోచనని కలిగేటట్టు చేయడంలో తెలంగాణ సాహితీ ప్రథమం అని చెప్పుకోవాలి. వీళ్ళకి ముందుగా శుభాకాంక్షలు కూడా చెప్పాలి. తర్వాత నేను చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది నాకు, కవిత్వం అంటే ఏంటి అంటే రేడియోలకి కవిత్వం రాసేటప్పుడు కవిత్వం అంటే ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది, క్వశ్చన్ వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ప్రహ్లాద్ అంకుల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనని అడిగాను అనమాట, కవిత్వం అంటే ఏంది అంకుల్ అనేసి. అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, ఏం లేదమ్మా అని ఇట్లా చెప్దామని, ఏం లేదమ్మా అని మొదలు పెట్టంగానే ఒక పిల్లవాడు ఏం చేసిందంటే నా పక్క నుంచి సైకిల్ ఇట్లా తొక్కుకుంటా రోసుకుంటా పోతే వెంటనే నీకు వాడిని తిట్టాలని ఉందా అన్నాడు. అవును సార్ అని చెప్పేసాను. పశువా అని తిట్టాలని ఉందా అన్నాడు. అవును సార్ అని. అయితే వాడికి ఇప్పుడు 4 కాళ్ళు వచ్చాయి అని చెప్పు, అదే కవిత్వం అన్నాడు.
అయినా నాకు అర్థం కాలేదు. అప్పుడు కూడా డౌటే, ఫేస్లో డౌటే కనిపిస్తుంది. అప్పుడు ఆయన కవిత్వం అంటే ఇలా చెప్పడం, ఇట్లా చెప్పడం అని యాక్షన్ చేసి చూపించారు. అర్థం కాలేదు అప్పుడు కూడా. అప్పుడు నలుగురు అంటే ఒక ఇంటర్ ఆ టైంలో ఉన్న నలుగురు పిల్లలు వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద. ఆ పక్కనే గుల్మోహర్ చెట్లు ఉన్నాయి. దాని కింద ఆ రెక్కలన్నీ రాలిపడి ఉన్నాయి. ఆ రెక్కల్ని చూసినప్పుడు నలుగురు కూడా ఎలా అంటే నలుగురు ఒక్కొక్కరు ఎట్లా దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆ ఫీలింగ్ని అని చెప్పేసి దాన్ని మొదటివాడు అన్నాడంట, ఈ రెక్కలన్నీ కూడా కుంకుమ పరిచినట్లుగా ఉన్నాయి అని. గుల్మోహర్ పువ్వుల యొక్క అంటే అగ్ని పూలు అని కూడా అంటాం, ఎర్రటి పూలు పూస్తాయి, కుంకుమ పరిచినట్లుగా ఉన్నాయని ఒకడు అన్నాడట. రెండో వాడు అన్నాడట, నా కోసం రెడ్ కార్పెట్ వేసినట్టుగా ఉంది అన్నాడట. మూడో వాడు అన్నాడట, రక్తం చిమ్మినట్లుగా ఉంది అన్నాడట. ఒకే దృశ్యం నలుగురు చూశారు. ఈ ముగ్గురు తనలో ఉన్న భావాలని ఆ విధంగా చెప్పారు, అంటే ఇమేజెస్తో చెప్పారు. కానీ మిగిలిన వాడు విన్నాడు. ఆ ముగ్గురు చెప్పిన వాళ్ళ ముగ్గురు కవులయ్యారు, వీడు విన్నవాడు పాఠకుడయ్యాడు, ఆహా ఓహో అన్నవాడు అన్నాడు. ఏమర్థమైందో తెలియదు నాకు. అప్పటి నుంచి కూడా కవిత్వంలో ప్రతీకలు అనే దాని మీద బాగా అట్రాక్ట్ అయ్యాను సార్, నాగేశ్వరన్ సార్. అయితే బాగా ఇష్టమైన ఇది ఏంటి అంటే ప్రతీకలు, ఇమేజెస్ అంటే నాకు బాగా ఇష్టం. అట్లా ఇక్కడ అట్లాంటి ప్రతీకలతో సాగిన కవితలు ఈ పుస్తకాల్లో చాలా ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైన ప్రతీకలతో సాగిన కవితలు చాలా ఉన్నాయి. చందమామ ఎరుపెక్కుతుంది అనే శీర్షికతో పక్షులు ప్రాణులు జీవనానికి పచ్చల హారమై అడవి తగలబడుతుంది, ఆకాశం చిల్లులు పడ్డట్లు, గుళ్ళ వర్షంతో చందమామ ఎరుపెక్కుతుంది అని అంటాడు రవికుమార్ దేవరశెట్టి. నాకు చాలా ఇష్టమైన లైన్స్ ఇవన్నీ కూడా. ఇది చదవగానే ఈ పుస్తకం ఇంకొంచెం చదవాలి అనే ఒక దాహం కూడా పెరిగింది. ప్రజెంట్ కార్పొరేట్ పాఠశాలల వైపు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, తల్లిదండ్రులే కాదు పిల్లలు కూడా. అటు సైడ్ చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలకు కానీ చాలా సంఖ్య తగ్గిపోయింది అనేది నిజం. అయితే అట్లా అట్రాక్ట్ అయినప్పుడు పిల్లలని ఈ ప్రభుత్వ కళాశాలల నుంచి కాకుండా జూనియర్ కళాశాలలు కార్పొరేట్ వైపు మళ్ళించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఆ పోటీకి తట్టుకోలేక చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. మా కాలేజీలో కూడా అంతే. మొన్ననే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి, నేను ఉండలేను, హాస్టల్కి వచ్చిన కొత్తలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేరెంట్స్ని వదిలిపెట్టి. వాళ్ళని సంధాయించాలంటే చాలా కష్టమవుతుంటుంది మాకు. అట్లా ఉండలేను, ఆ ఒత్తిడి, ఆ పరీక్షలు, అట్లా ఇంటిని వదిలిపెట్టి రావడం ఇదంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి పరిస్థితిని అక్కడ ఒక బడి ఉండేది అనే కవితలో మనకి మోహన్ కృష్ణ అనంతోజు ఆ ప్రభుత్వ స్కూల్స్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. నెక్స్ట్ వచ్చేసి సెటైరిక్ పోయం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, అందులో సిద్ధారెడ్డి సార్ రాసిన ఈగ ముచ్చట అనే కవిత నాకు బాగా అనిపించింది. మీరు ఒక్కసారి చదివితే బాగుంటుంది. ఈగ చిలుకల గుట్టను వదిలి పలుకుల నగరానికి వస్తున్నావు, గాలి గుసగుసలు దొరికేవక్కడ అంటూ కొనసాగుతుంది ఆ పోయము. బాగుంటుంది, చదవండి ఇది ఒక్కసారి. నాకు పరిచయాన్ని అప్పచెప్పారు, సమీక్షను అప్పచెప్పలేదు, కాబట్టి పరిచయం చేస్తూ ఉన్నాను ఒక్కొక్క పోయంని. నెక్స్ట్ అయితే ఇక్కడ దోస్తానా గురించి చెప్పుకోవడంలో ఏంటి అంటే కందుకూరి శ్రీరామ్ సార్, సిద్ధారెడ్డి సార్ అండ్ నాలేశ్వరన్ సార్, అంటే దూదిమేడ నాలేశ్వరన్ శంకరన్ గారు గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన దూదిమేడతో పుస్తకం వేయడం ఆపేశారు ఎందుకో, మరి పుస్తకం అదే లాస్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక కవిత కూడా రాశారు అంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మరి నెక్స్ట్ బుక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి సభముఖంగా అడుగుతున్నాను సార్. ఓకే సార్. నెక్స్ట్ కవిత్వంలో పర్సనల్ పోయిటరీ అండ్ వేరే కవిత్వము అట్లా ఉంటుందని నేను అనుకోను. పర్సనల్ పోయం అనేది ఏమీ ఉండదు అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే మన అక్షరం బయటకు వస్తుందో, అంటే అది ప్రేమ కవిత్వం కావచ్చు, లేకపోతే విప్లవ కవిత్వం కావచ్చు, ఏదైనా సరే అక్షరం బయటకు వచ్చింది అంటే అది పర్సనల్ పోయం అవ్వదు, సామాజికం అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ఇక్కడ
జ్వలిత గారు రాసిన ఒక పోయంని కోట్ చేస్తాను నేను. ఏసంగయ్యనిక కవితలో, నేను కలగంటున్నది నీళ్ళనే, అవును నేను కలవరిస్తున్నది నీటినే, ఆడపొల్లని పుట్టకముందే ముంచేస్తున్న ఉమ్మ నీటిని అని జ్వలిత గారు తన మార్కులో ఈ కవితను చూపించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది, అది చూపించారు ఈ పోయంలో. క్లాస్ జరుగుతున్నప్పుడు మాకెప్పుడు కూడా ఈ ఫ్రంట్ ఉన్న పిల్లల్ని మేము పట్టించుకోము, బ్యాక్ సైడే కళ్ళు ఉంటాయి ఎప్పుడు. వీడు ఎట్లాగో మా దగ్గర ఉన్నాడు కాబట్టి వీడు అల్లరి చేయడు, కామ్గా ఉంటాడు అని మేము అనుకుంటాము. అట్లాగే జరుగుతుంది కూడా, వెనక వాళ్ళనే చూస్తూ ఉంటాం, ఇట్లా 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 అని కనిపెట్టుకుంటూ ఉంటాం. కానీ వెనకవాడు ఎప్పుడు కూడా బెరుకుగా భయంగా ఉంటాడు, కానీ హెల్ప్ చేసేది వాడే. నేను చాక్ పీస్ అని నోట్లోంచి రాగానే ఫస్ట్ ఉరికిపోయి తెచ్చేది వాడే. ఏమైనా పేపర్లు పుస్తకాలు పట్టుకొని కొంచెం ఎక్కువ లగేజ్ ఉంటే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి అది సాయం చేయడానికి రెడీ అయ్యేది వాడే. లాస్ట్ బెంచ్ పిల్లలు అంటాం కానీ వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది, టీచర్ మీద అయితే మరింత ప్రేమ ఉంటుంది, ఒక రకమైన ప్రేమను పెంచుకుంటారు వాళ్ళు. అయితే మా క్లాస్లో లాస్ట్ బెంచ్ పిల్లవాడు గుర్తొచ్చాడు నాకు సడన్గా. ఒక పోయం చదువుతూ ఉంటే బ్యాక్ బెంచ్ అని చెప్పి ఎస్ టీచర్ అని చెప్పేసి ఆ కవిత చదవగానే లాస్ట్ బెంచ్ మా క్లాస్ పిల్లవాడు రాశాడా అన్నట్టుగా నేను చివరికి వచ్చేసరికి అది ఏనుగు నరసింహారెడ్డి సార్ కవిత, ఎస్ టీచర్ అని చెప్పేసి. తర్వాత మట్టికుండ కవితలో విల్సన్ రావు గారు రాసిన మట్టికుండ కవిత, మట్టికి జీవం పోసే కమ్మరి చేతి మహత్తుని ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మీరు చదవాల్సిందే ఆ పోయం. ప్రశ్నకు మరణం లేదు అజయ్ కుమార్ గారి కవిత చాలా గొప్పగా ఉంది. అయితే కొత్త ప్రియాంక గారు, ఆమె ఇంటి పేరే కొత్త ప్రియాంక, తడి ఆరుతున్న గొంతుకల కవితలో నన్ను నాటి చూడు అంటూ కొత్తగా చెట్టు యొక్క మనస్సుని ఆవిష్కరించారు. తర్వాత తమ్ముడు శరత్ రాలేదనుకుంటా, శరశ్చంద్ర ఈ మధ్యకాలంలో చాలా అద్భుతంగా రాస్తున్నాడు. అట్లాగే సినిమాలకు కూడా రాయడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఒక పద్యాన్ని దీపంలా వెలిగించి వస్తాను అంటాడు ఆయన పోయంలో. ఆ లైన్ చదివేసరికి అక్కడే కొద్దిసేపు మనం ఆగిపోతాం అనమాట, అంత అద్భుతంగా తీసుకొచ్చాడు ఆ పోయంని. తర్వాత నాకు ఇష్టమైన భావచిత్రాలు, ఇందాకే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నాకు భావచిత్రాలు అంటే ఇష్టం, ప్రతీకలు అంటే ఇష్టం, మెటాఫర్స్ అంటే ఇష్టం. ఇందాక నాగేశ్వరం శంకర సార్ తిట్టినా సరే నాకు ఇష్టం అని చెప్పేసి. అయితే అక్కడ గొప్ప భావచిత్రాలతో నడిచిన కవిత ఏది అంటే శ్రీ రామోజు హరగోపాల్ గారి వానగొడుగు కవిత. మొత్తం ఆశాంతం కూడా ప్రతీకలే. ఆ ప్రతీకలకి కొద్దిసేపు ఆగి నేను అది అర్థం చేసుకొని మళ్ళీ ఇష్టంగా మళ్ళీ చదువుకునే కవిత ఇది వానగొడుగు. ఏబూషి నరసింహ సార్ గారిది రండి సమూహలోకి అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. నాంపల్లి సుజాత, సమ్మెట విజయ్ గారు, దాసరి మోహన్, గోగు శ్యామల మేడం, వీళ్ళందరూ, విశ్వయిక, నస్రీన్, యలమర్తి అనురాధ గారు, అశోక్ దుర్గం, ఇలాంటి ప్రముఖ కవులందరి కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా నేను పేర్లు ఇంకా సరిగ్గా చెప్పలేదు. వాసర చెట్ల జయంతి. ఇప్పుడు ఇక్కడ నేల మట్టి కాదు, నీటికి తడి లేదు, నిప్పు మాత్రం మండుతూనే ఉంటుంది అంటాడు ఒద్దిరాజు ప్రవీణ్. తర్వాత ఎస్ రఘు గారు, ప్రజెంటు యుద్ధకాలమే నడుస్తుంది మనకు ప్రజెంట్. అది ప్రతి క్షణం కూడా మనసులో భయం వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు అటు సైడ్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా భయపడుతూ ఉంటారు. లోపల ఏ క్షణం ఎట్లాంటి వార్త వినాల్సి వస్తుందో ఏంటో అనే భయంలో నడుస్తూనే ఉంటుంది, వాళ్ళ మనసు అటువైపే ఉంటుంది, ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటారు. అట్లాంటి యుద్ధ సంక్షోభం గురించి రఘు గారు ఆఖరి ఆయుధం అని చెప్పేసి యుద్ధాన్ని గురించి రాశారు. మనిషికి పోరాటం ఒక్కటే ఆఖరి ఆయుధం అని చివరిలో అంటారు ఆయన. మొత్తం కవిత మీరు చదువుకోవాల్సిందే, ఎందుకంటే నేను చదివేసి దాన్ని రిలీజ్ చేసేస్తే కరెక్ట్ కాదనిపిస్తూ ఉంది. గోలకొండ అని వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే తెలంగాణ జాగృతి పితామహుడు, అట్లాగే భాష చస్తే జాతి చస్తుంది అని అన్న వ్యక్తి, ప్లస్ గోల్కొండ వారపత్రికను 1946లో ఆయన స్థాపించడము, ఇవన్నీ
వరుసగా గుర్తొస్తాయి గోలకొండ అనే వర్డ్ వినగానే, సురవరం ప్రతాపరెడ్డి గారు. అయితే దాంతోపాటు గోలకొండ అంటే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎక్స్కర్షన్కి తీసుకొని వెళ్తే స్టార్టింగే ఒక ఉద్యానవనము, మెట్లు, అట్లాగే చప్పట్లు చరిస్తే పైకి, ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు చరిస్తే పైకి వినిపించడము, అట్లాగే అక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే మెట్లను లెక్క పెట్టడము, వజ్రాలు అంటే కోహినీర్ లాంటి వజ్రం దొరికింది అక్కడే అనడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ గోలకొండ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు మనం ఆ మెమరీస్ని అన్నిటినీ కూడా తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా అట్లాగే ఇక్కడ గోల్కొండ కిల్లా మనకి ఎట్లాంటి అనుభూతిని ఇస్తుందో, ఈ గోలకొండ కళలు కూడా ఈ కవిత్వం అంటే ఈ కవితలన్నీ కూడా చదివినప్పుడు విభిన్నమైన వస్తువులతోటి మనల్ని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ కవిత్వాన్ని మీరు చదివి అనుభూతి పొందాల్సిందే. ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ సాహితీ వారికి ధన్యవాదాలు.